హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియో వచ్చేసి మా మదర్ అయితే చెన్నై వెళ్ళారు. సో చెన్నై నుంచి రిటర్న్ అయితే వస్తున్నారనమాట. సో ఇంకా తననైతే ట్రైన్ దగ్గర నుంచి తీసుకురావడానికి అని చెప్పి వస్తున్నాము. మేమైతే చెప్పలేదు స్టేషన్ దగ్గరకు వస్తామని. సో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి అలా చల్లగా సాయంత్రం అనమాట, ఈవినింగ్ 5:30 అలా అయింది. ట్రైన్ అయితే 4:30కి రావాల్సిన ట్రైను, అది లేట్ అయ్యి 5:30కి వస్తుంది. ఇంకొచ్చా అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అదైతే మా ఊరు పాత స్టేషన్ అనమాట. మేము చదువుకోవడానికి క్లాసెస్కి కోచింగ్కి వెళ్ళేటప్పుడు ఆ స్టేషను. ఇప్పుడు మా పెళ్ళై మాకు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడైతే కొత్త స్టేషను, ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇంకా ఓల్డ్ బ్రిడ్జ్ కూడా తీసేసి కొత్తగా బ్రిడ్జ్ కట్టి ఇలా పైకి బైక్స్ స్టాఫ్ అయితే డైరెక్ట్ వాళ్ళ వెహికల్స్ పైకి తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళడానికి ఇక్కడ ర్యాంప్, నార్మల్గా నడిచి వెళ్ళే వాళ్ళకి స్టెప్స్ ఇలా అన్నీ వేశారనమాట. ఇంక చూసారు కదా, ప్లాట్ఫామ్స్ కూడా పెంచారు. ఇంతకుముందు ప్లాట్ఫామ్స్ అలా ఏమి ఉండేవి కావు, జస్ట్ డౌన్ నుంచి ఎక్కవాళ్ళం. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒక్కటే ఉండేది, ఇప్పుడు మొత్తం 4 ప్లాట్ఫామ్స్ మొత్తం అంతా మంచిగా వేసేసారు. ఇంకా మేము ఇంకా మాకు టికెట్తో పని లేదు కదా, జస్ట్ తీసుకెళ్ళడానికి అని చెప్పి వచ్చాము. ట్రైన్ అయితే దగ్గరకు వచ్చింది, మా ఊరు దగ్గరికి. ఇంకా మధ్యలో ఒక స్టేషనే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇక అందుకని చెప్పి ఇక్కడ నుంచున్నాము. ఎక్కడైనా కూర్చుందాం అని చెప్పి బెంచెస్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూ ఇక ఇలా నుంచున్నాము. ఇంక ఇంటి దగ్గర అయినా ఖాళీగా కూర్చోవటమే కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా చూసినట్టుండిద్దిలే అని చెప్పి, ఆల్రెడీ మా మదర్ వెళ్ళి 1 వీక్ అవుతుందన్నమాట. ఇక అందుకని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఒక్క ట్రైన్ కూడా టైంకి రాదు, ప్రతి ట్రైను లేటే. ఏం చేస్తాం, లేట్ అయినా తప్పదు కదా. సో వచ్చాము, ఇంకొచ్చి ఆగాము. ఇంకా గూడ్స్లు అన్నీ వెళ్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఏం క్రాసింగ్ పెట్టరు, ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటారు. ఇంకా అక్కడ గూడ్స్ ఒకటి ఆగుంది. ఈ 4 ప్లాట్ఫామ్స్ అనమాట. మేము నుంచున్నది ఫస్ట్ ప్లాట్ఫామ్కే వస్తుంది ట్రైను. ఇంకా 4:30కి రావాల్సింది 6కి వస్తుంది అనమాట. అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడే, ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా మా మదర్ అయితే ట్రైన్ ఫస్ట్ ముందు బోగీలు ఎక్కారని చెప్పారు, జనరల్ బోగి. సో ఇంక అందుకని చెప్పి నుంచుని చూస్తున్నాం అనమాట ఎక్కడుందా అని. ఈ ట్రైన్ అయితే బాగా ముందుకు వెళ్ళిపోయింది. ఇక ముందుకి వెళ్దామా లేకపోతే కొంచెం అటు సైడ్ ఏంటంటే కొంచెం చీకటిగా ఉంది. ఇంకా అందుకని చెప్పి తను కొంచెం దిగి వస్తుంది కదా, అప్పుడు కొంచెం ఎదురెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా మేము బాగా ముందుకైతే వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయాము. ఇంకా చూద్దాం అని చెప్పి నేను ఇంకా మా మేనగోడలో ఒక అమ్మాయి ఉంది, మా అబ్బాయి అందరం వచ్చామన్నమాట. ఇంక మా మదర్ అయితే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది. ఇక చూసారు కదా వస్తుంది. చూసి ఇంకా మా బాబాయ్ అయితే పరిగెత్తున్నాడు, 1 వీక్ అవుతుంది కదా చూసి. ఇంకా వెళ్ళి ఇక లగేజ్ అవన్నీ తీసుకొని వచ్చింది. ఇక అవన్నీ తీసుకొని మేము ఇంటికి అయితే వచ్చేసాము. టైం 6 అయింది, కానీ చాలా చీకటిగా అయిపోయింది, చలికాలం కదా. ఇక అన్నీ తీసుకొని వచ్చేసాం మేమైతే. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఇదే చిన్న వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.